ఇంట్లో ఫంక్షన్స్ అంటే అందరూ బిజీగా ఉంటారు కదా. అంత బిజీ ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మరి? అందుకే ముందు ఎక్స్పీరియన్స్ కూడా ఉందని జగ్గునైతే పెట్టేసా. చేతిలో మేనర్లను నేర్చుకొని అయితే ఉయ్యాల ఇలా ఒప్పుతున్నారనమాట. ఇంకా నవేష్ లేచిన తర్వాత వాడి బామ్మర్దికి వాడే స్వింగ్ అయితే నేను అసెంబుల్ చేస్తా అని వాళ్ళ నాన్న అసెంబుల్ చేస్తుంటే మధ్యలో దూరిపోయాడు. వాళ్ళ నాన్న ఫిట్ రా అంటుంటే లేదు నాన్న ఇక్కడ సరిగ్గా పెట్టు బామ్మర్ది పడిపోతాడు అని నేనే చెప్పాలా నాన్న సరిగ్గా చేయడం రాదా అని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. సాటర్డే ఫంక్షన్ అయితే ఫ్రైడే మార్నింగ్ కల్లా మేము రీచ్ అయిపోయాము. విజయవాడలో ఎక్కడ ఉంటారు అక్క అని చాలా మంది అడిగారు కదా. ఇదే అన్నమాట హింట్. ఇది బోడే ప్రసాద్ గారి పార్టీ ఆఫీస్ అన్నమాట. నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చి గీత అని పిలవండి నేను వచ్చేస్తా. మామయ్య గారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి చుట్టాలు నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ లాగా తీసుకున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చే ముందు ఇలా వెళ్ళి చూసి వచ్చాము. ఈ బుడ్డిదైతే మా జగదీష్ మేనకోడలు అనమాట. అంటే నవేష్ కి వదినవుతుంది. ఇంకా ఈవినింగ్ 7 అలా అయ్యేసరికి చాలా మంది చుట్టాలు వచ్చేసారు అనమాట. ఇల్లంతా భలే హడావిడిగా అయిపోయింది. అసలు జగదీష్ వాళ్ళ నాన్నమ్మ గారికి రీసెంట్ గా పారాలిసిస్ అటాక్ వచ్చినా కూడా మనవడిని చూడాలని ఆశతో చాలా ఓపికతో వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ రోజు ఫంక్షన్ కి ముందు రోజే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం. నేమ్ రివీలింగ్ కొంచెం యూనిక్ గా ప్లాన్ చేశారన్నమాట. అంచనాలకు మించింది. ఇదంతా ఇంట్లో డిఐవై నే. ఇంకా డెకరేషన్ కి కొంచెం పూలు కూడా తెచ్చుకున్నారు. ఈవినింగ్ హాయిగా పడుకుందాం అనేసరికి నైట్ అంతా దోమలు పాపం జగదీష్ నైట్ అవుట్ చేశారన్నమాట. పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది. గెస్ చేస్తే కామెంట్. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.